మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నా పేరు ఎం భాగ్యరాజు. ఎమిగనూర్ ఎంబి ఎరుసలేం సంఘ సభ్యునిగా నేనున్నాను. సార్ గారితో నా పరిచయం దాదాపు 5 సంవత్సరాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు మా సంఘంలో ఎస్ఏ భాస్కర్ సారు, కీర్తిశేషులు ఎస్ఏ భాస్కర్ సారు పనిచేశారు. నిజంగా ఆయన చేసిన పరిచర్యను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. నిజంగా సార్ని అభిమానించేవారు నిజంగా బాధపడవలసిన సమయం ఇది. ఎందుకంటే సార్ మన మధ్యలో భౌతికంగా లేకపోవడం, ఒక చక్కటి దైవ సేవకుని మనం కోల్పోయాం. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ లోక బాధల నుంచి దేవుడు మహిమరాజ్యంలో తను చేర్చుకున్నాడు. అది మనం సంతోషించాలి. మనం ఎంతకాలం జీవించినప్పటికీ ఒకప్పుడు మరణించాల్సిందే. కానీ ఈ మరణం ముందు జీవితం దేవునికి మహిమకరంగా ఘనకరంగా జీవించగలిగినప్పుడే మనకు పరలోక రాజ్య వారసత్వం అనేది వస్తుందని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో భాస్కర్ సారు ధన్యుడు. ఎందుకంటే దేవుని నమ్ముని బిడ్డగా, దేవుని సేవకుడుగా తన పరిచర్యను, చక్కటి జీవితాన్ని కొనసాగింపచేసి ఎంతోమందిని మరి ఆత్మీయంగా దేవుని వైపు తిప్పగలగడంలో ఒక సాధనంగా ఉపయోగపడ్డాడని నేను విశ్వసిస్తున్నా. సార్ గారి గురించి చెప్పాలంటే సార్ గుణగణాల్లో ముఖ్యమైనది ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజంగా ఈరోజు పాస్టర్లుగా పనిచేసే వాళ్ళ పరిస్థితులను గమనించగలిగితే చాలామంది లౌక్యంగా ఏ పనిలో చేతగానప్పుడు దేవుని సేవను ఎంపిక చేసుకొని బ్రతకడానికి దేవుని సేవ వైపు మళ్ళీ వాళ్ళని మనం చూడగలుగుతాం. కానీ ఈ లోకపరంగా చక్కటి జాబుని సారు వదిలేసి దేవుని పిలుపుని బట్టి దేవుని సేవలో సారు కొనసాగింపబడ్డాడు. అంతమటుకే కాకుండా తనకు అప్పగించిన పనిని నమ్మకంగా, విశ్వాసంగా చేసి బల నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదు పొందడానికి సంపూర్ణంగా అర్హుడని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. అంతమటుకే కాదు కానీ మా సంఘంలో సారు పరిచర్య, వాక్య పరిచర్య అంటే మా సంఘ సభ్యులు చాలా ఇష్టపడతారు. సారు వాక్య పరిచర్య చేసిన తర్వాత 50% మంది ప్రజలు సారు ఈరోజు సందేశంలో ఏ విషయాలు చెప్పాడు అంటే కంటత చెప్పగలిగిన విధంగా వాక్య పరిచర్య గావించేవాడు. అటువంటి వాళ్ళు నేను ఒకడని తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదు. అంతమాటకే కాకుండా గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే కాకుండా సెకండ్ క్వాలిటీ డెడికేషన్. నిజంగా సార్ డెడికేషన్ బట్టి మేము చూసిన పాస్టర్లో సార్ డెడికేషన్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఎంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని సేవ పట్ల అతనికి ఇసుమంత మాత్రమైన విసుగు లేదు. నిజంగా మా సంఘం చాలా పెద్ద సంఘం. మరి ఉదయకాలపు ఆరాధన ఉంటుంది, రాత్రికాల ఆరాధన ఉంటుంది. ప్రతి 2వ శుక్రవారం అంటే 2వ శనివారం ముందు వచ్చే శుక్రవారం రోజు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన ఉంటుంది. అలాగే గృహ కూడికలు ఉంటాయి.
ఆదివారం అయితే 3 ఆరాధనలు ఉంటాయి. మరి ఇటువంటి విషయాల్లో విసుగు చెందకుండా ప్రతి ఒక్క ఆరాధనకు అటెండ్ అయ్యేవాడు. ఆ ఆరాధనలో దేవుడు చక్కగా ఆయన వాడుకున్నాడు. అంటమటుకే కాకుండా నిజంగా చెప్పాలంటే అతని పరిచర్య మేము క్యారల్స్ దాదాపు ఒక 10-15 రోజులు తిరలాడతాం. రాత్రంతా క్యారల్స్ తిరిగి పొద్దున మార్నింగ్ సర్వీస్ 5 గంటలకు అటెండ్ అయ్యేవాడు. మేమంతా అలసిపోయి పడుకుంటే ఆయన దేవుని సేవలో కొనసాగించేవాడు. ఇటువంటి డెడికేషన్ ఉండగలగడం మేము చూసిన పాస్టర్లో చాలా తక్కువ మందిలో ఈయన ఒకరని తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే సార్కుండే ఒక మంచి క్వాలిటీ హాస్పిటాలిటీ. మేము ఎంతోమంది పాస్టర్లు మా సంఘాల్లో మేము చూడగలిగాం. కానీ పాస్టర్లకు మేము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం కాదు, మాకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళమే కానీ మాకు ఆతిథ్యం వాళ్ళ నుంచి మేము ఎదురు చూడలేదు, ఇవ్వలేదు కూడా. కానీ సారు సంఘ పెద్దలకైతేనేమి, పేదలకైతేనేమి, బీదలకైతేనేమి ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇచ్చేవాడు. అంత మటుకే కాకుండా భోజన ఏర్పాట్లు చేసి వారిని పట్ల కన్సర్న్ చూపించగలిగేవాడు. నిజంగా ఇటువంటి దైవగుణం, హాస్పిటాలిటీ అనే దైవగుణం సార్కి కలిగి ఉండడము, అలాగే అమ్మగారికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేయాలి. ఎవరు మాకు సేవకులు వచ్చినా వారిని వేరే వాళ్ళ ఇళ్ళకు పంపనట్ల వీళ్ళే భోజన ఏర్పాట్లు చేసేవాళ్ళు. సంఘ పెద్దలకైతేనేమి, సేవకులకైతేనేమి అందరికీ భోజన ఏర్పాట్లు చేసగలిగే కుటుంబంగా ఈ దైవ క్వాలిటీ ఈయనలో ఉండడం అనేది మేము గమనించగలిగాం. దేవుని రాజ్య విస్తరణలో ఇతనికి చాలా తృష్ణ. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో మా చర్చి తరపున సంఘాలు కట్టడంలో ఈయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాడు. పర్సనల్గా వ్యక్తులు కాల్ చేసి దొడగొండ సంఘంలో ఈ విధంగా చర్చి కడుతున్నాం, నీ వాటా కింద 2 కిటికీలు కానీ, ద్వారాలు కానీ, నీ ఎలక్ట్రిసిటీ కానీ, ఈ విధంగా సంఘాలకు తను ప్రత్యేకంగా ఫోన్ చేసి వారి ద్వారా ఫండ్స్ రైజ్ చేసి చర్చి కన్స్ట్రక్షన్స్లో కూడా చక్కగా తను బాధ్యతగా వ్యవహరించగలిగేవాడు. నిజంగా ఒక పాస్టర్గా ఉండి ఇంత చక్కటి బాధ్యత ప్రభురాజ్య విస్తరణలో, చర్చిలు విస్తరింపబడంలో ఈయన పాలిభాగస్తులుగా ఉండడం అనేది చాలా గొప్ప క్వాలిటీ ఈయనలో మేము చూడగలిగాం. అలా అంతమటికే కాకుండా ఇతని తన గ్రామం పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. నిజంగా గ్రామంలో సొంతగా గృహం లేనప్పటికీ మరి తన మట్టి శరీరాన్ని తన స్వగ్రామంలో కలపాలని అతని తృష్ణ ఈ గ్రామాన్ని పట్ల అతనికి ఉండే అభిమానాన్ని, ప్రేమను, ఈ సంఘం పట్ల ప్రేమను తెలియజేస్తుంది. ఈ నిజంగా అంటే ఇది ఒక చక్కటి గొప్ప క్వాలిటీ. ఇది దేవునిలో ఉన్న వారికే ఈ క్వాలిటీస్ ఉంటాయి, కానీ మామూలు మనుషులుగా మనకు క్వాలిటీస్ ఇవి ఉండడం చాలా అరుదు. అటువంటి గొప్ప క్వాలిటీ అయ్యగారులో మేము చూడగలిగాం. నిజంగా అయ్యగారు ఇంత త్వరగా మనకు మధ్యలో నుంచి దూరం అవుతారని మేము ఊహించలేదు. కానీ దేవుని పిలుపునందుకొని ముందుకు వెళ్ళాడు. మరి మా విశ్వాసం, మా ప్రార్థన, మా నమ్మకం, ఎందుకంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో రెండవ రాకడలో ప్రభుతో పాటు అయ్యగారిని చూస్తామనే గొప్ప విశ్వాసం మాకుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఉండాలని కూడా ఇష్టపడుతున్నాం. ఇంతగా ప్రభు వాడుకున్న విధానాన్ని బట్టి నిజంగా సారు పనిచేసిన అన్ని సంఘాల్లో మనందరి కొరకు, మనందరి పరలోక నివాసం కొరకు ఆయన ఎంతగానో కృషి చేశాడు, సహాయం చేశాడు. మరి మనం కేవలం సింపతి, సారు గారి కుటుంబానికి సానుభూతి అని వ్యక్తం చేయకుండా సారు చేసిన సేవను బట్టి మనం ఆయన పట్ల,
ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం పట్ల కన్సర్న్ చూపించగలిగితే అది నిజంగా ఆయన పట్ల మనం చూపించిన నిజమైన కృతజ్ఞత. సారు పరలోక నివాస గృహాలను మనకు కలిగి ఉండడానికి కృషి చేస్తే మనము సారు యొక్క భౌతికంగా సారుకు ఒక గృహము కుటుంబానికి, విడిచి వెళ్ళిన కుటుంబానికి గృహము ఏర్పాటు చేయటంలో మనమందరం పాలిభాగస్తులుగా ఉండాలని, అలా చేసినప్పుడే అదే నిజమైన కృతజ్ఞతని, మరొక మెమోరియల్ సర్వీస్ సారు స్వగృహంలో జరుపుటలో ప్రతి సంఘ సభ్యులు, సారు పనిచేసిన చర్చెస్లో అన్ని సంఘాల వారు పురికొల్పబడి సారు పట్ల ఈ విధంగా కృతజ్ఞత కలిగి ముందుకు కొనసాగాలని నా ప్రగాఢమైన ఆశ, నమ్మకం, విశ్వాసం. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘమైన చిన్న చింతకుంట వారు అయితేనేమి నడుము బిగించి ముందుకు కొనసాగింపు చేద్దాం. నిజంగా ఈ నమ్మకమైన సర్వీస్కి నమ్మకమైన కృతజ్ఞత మనం కలిగి ఉంటే అది ఆయన జీవితానికి, మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని, ఈ కొద్ది సాక్ష్యాన్ని పంచుకోవడానికి కుటుంబం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.